బీరువాలని ఓపెన్ చేస్తున్నారయ్యా? అసలు మీకు సెర్చ్ వారెంట్ ఉందా? హత్య చేయబడ్డ బ్రహ్మాజీ చిందించిన రక్తమే సత్యవారెంట్. విద్యార్థుల భవిష్యత్తును చీకటి వ్యాపారంలో నాశనం చేయాలని చూస్తున్న నీ కొడుక్కి లీకే నీ పేపర్లే అరెస్ట్ వారెంట్. మీరు లీక్ చేసిన ఎంసెట్ పేపర్ల మూలంగా ఫలితాలు ఆగిపోవడంతో ప్రాణత్యాగం చేసిన విశ్వనాథం గారి భార్య బిడ్డల ఆత్మసాక్షి మిమ్మల్ని జైలుకు పంపించే అసలు వారెంట్. నేను ఎవరనుకుంటున్నా? 50,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేని. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులు అదే చెప్పదు. మీ రాజకీయ నాయకుల అవినీతి రికార్డుల గురించి నేను చెబుతాను. మేము అవినీతి పరులమా? ఎస్. చెట్టు నిలువునాకు వస్తే పాలొస్తాయి, మనిషి నిలువునాకు వస్తే రక్తం వస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు నిలువునా కోసిన అడ్డంగా కోసిన వచ్చేది అవినీతి. కలెక్టర్, శ్మశానం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకులకి సిగ్గుండదు. నేను టెన్షన్ పడే మాటలు మాట్లాడబోక. నాకు సర్ర లేచిపోతే బీపీ. నేను తెగించానంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా. ఈ ఆంబోతో ఆడుకోబాక. 7 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది మీరు. ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులు రాత్రనక పగలనక శ్రమపడి చదువుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిద్రపోకుండా వాళ్ళ బిడ్డల కళ్ళు తడిగుడ్డలతో తుడుస్తూ చదివించుకున్నారు. వాళ్ళ ఆశల మీద, బంగారు భవిష్యత్తు మీద దెబ్బకొట్టింది మీరు. మీ విద్యాలయాల గ్లామర్ కోసం పేపర్లు అవుట్ చేయించి పనికిరాని వాడికి కూడా 95% మార్కులు తెప్పిస్తే మేధావులైన విద్యార్థులు ఏం కావాలి? పనికిరాని వాడిని ఇంజనీర్లు చేస్తే బ్రిడ్జిలు కురుస్తాడు, తెలివిలేని వాడిని డాక్టర్లు చేస్తే ప్రాణాలు తీస్తాడు. ఇంతకు ముందు వెయిటేజీ మార్కులతో పాస్ అయ్యేవాడు, ఇప్పుడు లీకేజీ మార్కులతో పాస్ అవుతున్నారు. ఇన్నాళ్ళు మనుషులు తినే అన్నాన్ని దోచుకునే నాయకుల్ని చూశాం. ఇప్పుడు గుడ్లు తినే గడ్డిని కూడా అమ్ముకునే వాళ్ళని చూస్తున్నాం. చివరికి సరస్వతిని సందుల్లో అమ్ముకునే నాయకుల్ని చూస్తున్నాం. నా దీన్ని సాగనివ్వను. ఈ భాగవతానికి నీ కొడుకు అరెస్ట్తో తెరవేయిస్తాను. అలా ఈ ఇన్స్టిట్యూట్కి సిలువేయండి. నా సాక్ష్యాలతో కేసు పెట్టాను. ఇంతవరకు ప్రశ్న పత్రాల లీకేజీ కారణమైన అప్పారావుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? నిజమే సార్, కానీ అతను స్థానిక ఎమ్మెల్యే కుమారుడు, విద్యాశాఖ మంత్రి అల్లుడు. సో వాట్? ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజకీయానికి, రౌడీజానికి భయపడితే ప్రజాస్వామ్యానికి నిర్వచనం మారిపోతుంది. సార్, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను. ఏం తేడా వచ్చినా జనం, లీడర్లు, ఆఖరికి మీ ఐఏఎస్లు మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడుతున్నారు. లీకేజీ కారణమైన అప్పారావు ఎక్కడున్నాడో నేను చెబుతాను. మీరు దగ్గరుండి అరెస్ట్ చేయించగలరా? ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ లో. విద్యాశాఖ మంత్రి షెల్టర్ ఇచ్చాడు.